కడప జిల్లా ప్రొద్దుటూరు పెన్నా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రూరల్ సీఐ బాలమద్దిలేటి హెచ్చరించారు. మైలవరం జలాశయం నుంచి రోజురోజుకు క్రమంగా నీళ్ల ప్రవాహం పెరుగుతుందని, రేపు ఎల్లుండి మైలవరం జలాశయం నుంచి 8,500 క్యూసెక్కుల నీటిని పెన్నా నదికి విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. భక్తులు ఎవరు కూడా గణేష్ నిమజ్జనానికి పెన్నా నదికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదని పేర్కొన్నారు. రైతులు, వాహనదారులు, ఆర్టీపీపీకి వెళ్లే పాదాచారులు పెన్నా నదికి వెళ్లకూడదని సీఐ బాలమద్దిలేటి సూచించారు. నుంచి కూడా నీటి ప్రవాహ ఉధృతి రోజురోజుకు క్రమంగా పెరగడం జరిగింది. ఈరోజు దాదాపు 1000 క్యూసెక్కుల నుంచి ఈరోజు ప్రవాహం జరుగుతూ ఉంది. రేపు 3000 క్యూసెక్కులు, తర్వాత అటువైపు నుంచి 5000 క్యూసెక్కులు, తర్వాత 8500 క్యూసెక్కులు వాటర్ మనకు మైలవరం రిజర్వాయర్ నుంచి పెన్నా నదిలోకి విడుదల చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి అధికారులు తెలియజేశారు. అందుకు సంబంధించి పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా, గ్రామ ప్రజలు కానీ, ప్రస్తుతం ఏదైతే వినాయక నిమజ్జనం ఉందో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెన్నా నదిలోకి విగ్రహాలను తీసుకొని నిమజ్జనానికి వెళ్ళకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాము. అలాగే ఒక విగ్రహదారులకు మాత్రమే కాదు, రైతులు, తర్వాత అటువైపు ఆర్టీపీపీకి వెళ్ళే రూట్లో ఎవరైనా